మీ అలకపోవాలంటే ఏం చేయాలో చెప్పండి. అలా అడిగేవు బాగుంది. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు గట్టిగా కౌగిలించుకోవాలి. అలాగే, కళ్ళు మూసుకో. కౌగిలించుకున్నాడు బావా. నువ్వు కౌగిలించుకుంటే నాకు తెలియాలి కదా. ఎవరిని కౌగిలించుకున్నావు? ఓసారి కలుతారు. అదేంటి ఈ దిండుని కౌగిలించుకున్నావు? నువ్వు కౌగిలించుకోమని చెప్పావు గాని నిన్ను కౌగిలించుకోమని చెప్పలేదుగా. నిన్ను ఇంత దగ్గరగా నిన్ను చూస్తుంటే నా బ్రహ్మచర్యానికి ఫినిషింగ్ చేయాలనిపిస్తుంది. ఏట మాటలు. కొంతకాలం మన ఇద్దరం దూరంగా ఉందా అనుకున్నాం కదా. అదే నేను చేసిన పొరపాటు. ఆ రోజు టెంప్ట్ అయిపోయి ఫస్ట్ నైట్ రోజు నీకు అనవసరంగా మాట ఇచ్చాను. ఆ మాట కట్టుబడిపోయి మడిగట్టుకుని కూర్చోవాల్సిన కర్మ పట్టింది. నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక ఏం చెక్క వాళ్ళ పెళ్ళాలని తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోయారు. కొత్త పెళ్ళాంతో కొత్త లొకేషన్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నాకేంటి తెలుసు బావా, నేను ఎప్పుడు కాకినాడ దాటి బయటికి వెళ్ళలేదుగా. నువ్వు వెళ్ళలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు. సర్లే, ఇంతకీ మీ అమ్మ నాన్న అంత అర్జెంటుగా పిలవడానికి కారణం ఏంటి? ఏంట్లేదు బావా, మా కుటుంబానికి ఓ ఆచారం ఉందంట. ఆచారమా? ఏంటిది? ఏరా తమ్ముడు, అక్క ఆ చిట్టం ఎక్కడికెళ్ళింది? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందంట అక్క. తిరిగొచ్చిందా? వచ్చినట్టుందక్క. సరే సరే, చూద్దాం పద. అవును బావా, మా కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకి పెళ్ళయ్యాక తన భర్తతో కలిసి విజయనగరంలో ఉన్న గుడికి వెళ్ళాలంట. విజయనగరంలో ఉన్న గుడికా? అక్కడికెందుకు? ఆ గుళ్ళోనే బంగారు పాదుకలు సమర్పించాలంట. బంగారు పాదుకలు గుళ్ళో సమర్పించారా? అసలు బంగారు పాదుకలు ఎక్కడున్నాయి? మా ఇంట్లో ఉన్నాయిలే బావా. ఏంటి, మీ ఇంట్లో బంగారంతో చేసిన పాదుకలున్నాయా? బంగారం అంటే బంగారం కాదులే, ఊరికే బంగారంతో పూత పూసిన పాదుకలవే. ఓ, ఇప్పుడు ఆ పాదుకలు మన ఇద్దరం తీసుకెళ్లి విజయనగరం గుడిలో సమర్పించాలంటావు, అంతే కదా? అవును బావా, అలా సమర్పించకపోతే మా నిద్దరం అష్ట కష్టాలు పడతామంట. వదిలే అమ్మా, పెళ్ళైన దగ్గర నుంచి దూరంగా ఉండి నేను పడుతున్న కష్టాలు చాలు. ఇంకా ఎక్కువ కాలం కష్టాలు పడలేను. అయినా ఓపిక కూడా నాకు లేదు. ఎప్పుడు టెంప్ట్ అయిపోతాను, ఎప్పుడు నా బ్రహ్మచర్యానికి ఫినిషింగ్ ఇస్తానని నాకే అర్థం కావట్లేదు. ఎదుగో, ఇలాంటి మాటలు మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను?
రాకూడని టైంలో వచ్చాం. పదరా అవతారం. ఈ అత్తయ్య వచ్చింది. అమ్మా నాన్నా నాన్న రవిచంద్ర, ఏంటమ్మా వచ్చి వెళ్ళిపోతున్నావు? ఏం లేదు అల్లుడు, మీ అమ్మ కుటుంబ కథా చిత్రం చూద్దామని వచ్చింది. ఇక్కడేమో రొమాంటిక్ సినిమా నడుస్తుంది, అందుకే ఎందుకులే అని వెళ్ళిపోతున్నాం. నువ్వు ఆగమావయ్యా, చెప్పమ్మా ఏంటమ్మా? ఆహా ఏం లేదు నాన్నా, పెళ్ళయ్యి చాలా కాలం అయింది కదా, హనీమూన్ ఎలాగో వెళ్ళలేకపోయారు. కుదిరితే ఏ విశాఖపట్నమో విజయవాడో వెళ్ళి సరదాగా 2 రోజులు గడిపొస్తారేమోనని చెప్దామని వచ్చాను. వావ్, సూపర్ ఐడియా అమ్మా. కాకపోతే నేను చిట్టమ్మ కలిసి ఆ నువ్వు చిట్టమ్మ కలిసి ఏట్లేదు అత్తయ్య, మా అమ్మ ఏదో మొక్కుకుందంట, ఆ మొక్కు తీర్చడానికి విజయవాడకి వెళ్తానంటున్నారు. దుర్గమ్మ గుడికెళ్తున్నారా? అవునవును. పోనీలే, కాగల కార్యం గంధర్వులే తీర్చారని ఏదో ఒక వంకతో దీన్ని వేరే ఊరు పంపిద్దామనుకుంటే అదే వేరే ఊరు వెళ్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. చాలా సంతోషం అమ్మా, నువ్వు అబ్బాయి కలిసి ఎంచక్క విజయవాడ వెళ్ళరండి. చాలా థ్యాంక్స్ అత్త. నాన్న రవిచంద్ర, ఒక 2 రోజుల ఆలస్యమైనా పర్వాలేదు, ఆ చుట్టుపక్కల మొత్తం తిరిగేసి రండి. అలాగే. అవతారం పద. చిట్టమ్మ, మనం వెళ్తుంది విజయనగరం కదా, విజయవాడని ఎందుకు చెప్పావు? ఆ పోసేస్తున్నట్టు మీ అమ్మకి తెలియకూడదని మా అమ్మ నాన్న చెప్పారు. ఏ, మా అమ్మకి ఎందుకు తెలియకూడదు? ఏమో, ఆ విషయాలన్నీ నాకు చెప్పలేదు. నువ్వు నేనొత్తే చాలు, మిగతా వాళ్ళు రాకూడదు, అది ఆచారం అందే. సరే, ఆచారం కదా అని నేను అడగలేదు. ఓ, అయితే ఓన్లీ మన ఇద్దరం వెళ్ళడమే ఆచారమా? సరే, ఇంకెందుకు ఆలస్యం, బట్టలన్నీ సర్దే. అలాగే. ఒరే తమ్ముడు, అక్క చూసావట్రా, ఆ చిట్టెమ్మ మనతో రాకుండా వేరే ఊరికి పంపించడానికి ఏ కథ చెప్పాలా అని టెన్షన్ పడి చచ్చాన్రా. కాని న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ మన వైపు ఉండబట్టి ఆ విజయవాడ దుర్గమ్మ తల్లి మనల్ని కరుణించిందిరా. అందుకే మనం చెప్పకుండానే మొక్కు పేరుతో చిట్టెమ్మని విజయవాడకి రప్పించుకుంటుంది. ఇక మన పని ఈజీరా. అవునే అక్క, ఇక లత పుల్రాజు పెళ్లిని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఎస్, లతకి పులిరాజుకి పెళ్లి చేయడం, ఆ 50 ఎకరాల పొలం అమ్ముకోవడం, ఆ డబ్బుతో మీ అక్క ఎమ్మెల్యే అయిపోవడం కన్ఫర్మ్ రా. అవునే అక్క, నువ్వు ఎమ్మెల్యే అవడం తలుచుకుంటుంటేనే నా ఒళ్ళు పొలకరించిపోతుంది. చాలే, ముందు ప్రయాణానికి సిద్ధం కావాలి. పద. పద. అదిరిపోయింది కదా నీళ్ళు. గుడి మాత్రం బ్రహ్మాండంగా ఉంది అత్తయ్య. ఉన్న బలంగా నన్ను మా రమ్మంటే ఎందుకు అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? తొందరలోనే మీరు అమ్మమ్మ అయిపోవాలని ఇక్కడ తీసుకొచ్చారు కదా. చాలే, మన మొహానికి పిల్లలు పుట్టడం ఒక్కటే తక్కువ. ఏ తప్పేటే, మన మనుషులం కదా, మనకు పిల్లలు పుట్టరా? ఎందుకు పుట్టరు? నేను చేసుకుంది మనిషినైతే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంటే ఏటే నీ ఉద్దేశం? చూడలుడు, అమ్మాయి నిన్నిష్టపడి పెళ్లి చేసుకునుంటే ఖచ్చితంగా ఈ పాటికి మీకు పిల్లలు పుట్టుండేవారు. దానికిష్టం లేకుండా చేసుకున్నావు కాబట్టి మీకింకా పిల్లలు పుట్టలేదు. బలవంతంగా తాళి కడితే మొగుడైపోరు. భార్య మనసులో స్థానం సంపాదిస్తేనే మొగుడవుతారు. అదేంటి అత్తయ్య, పవిత్రమైన గుడి ముందు అలా మాడతారు? ఎంత అనుకున్నా ఇప్పుడు నేను ఎలా మొగుడినే కదా. కేవలం నువ్వు నా మొగుడివి మాత్రమే, నా పిల్లలకి తండ్రివి కాలేదు. ఎందుకలేనా? అబ్బబ్బబ్బా, గుడి దగ్గర ఏంటి నీ ఎదవనసా? ఇదిగో నీలు,
వెళ్ళి కొబ్బరికాయ ఆకు వక్క కర్పూరం తీసుకురండి పోండి. అలాగేనమ్మా. ఏంటి ఇంకా ధ్వజస్తంభంగా నిలబడ్డావు? రా, కొబ్బరికాయ ఆకు వక్క తీసుకుని వద్దాం పద. అలాగలే. ఒరే తమ్ముడు, చూసావుగా ఇన్నాళ్లకు ఆ చిట్టమ్మని బురిడి కొట్టించి దానికి తెలియకుండా ఫ్యామిలీతో సహా విజయనగరం వచ్చేసాం. అవునక్క, నువ్వంత తేలిగ్గా చిట్టెమ్మను బుట్టలో పడేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదే. మరి ఈ కాంతమ్మ మజాకా పాపం ఆ పిచ్చిది విజయవాడ వెళ్లి దుర్గమ్మ దర్శనం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ లతకి పులిరాజుగాడికి పెళ్లి చేసి కొత్త దంపతులిద్దరినీ కాకినాడ తీసుకెళ్తాం. వీళ్ళిద్దరినీ చూసి లత మెళ్ళో ఉన్న మాంగల్యాన్ని చూసి చిట్టెమ్మ గుండెలు బాదుకొని జుట్టు పీక్కొని కాకినాడ నడివీధిలో పరిగెడుతుందిరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ సీన్ తలుచుకుంటేనే నా ఒళ్ళంతా పులకరిస్తుందిరా. అక్క, ఈసారి మాత్రం ఈ జీవనం ఇదేనే. మరి కాంతమ్మ మజాకా. అక్క, నవ్వించాలి గాని ఓ పాలటి చూడు. ఏముందిరా అటు? నీ కళ్ళతో నువ్వే చూడు. రాచిటమ్మ, ఒరే అవతారం, చిట్టమ్మ ఈ గుడికొచ్చిందేంటి? అది నాకు అర్థం కావట్లేదక్క. అది వెళ్తానంది విజయవాడ కదా, ఇక్కడికొచ్చిందేటి? బావా, మీ అమ్మేటి విజయనగరం వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసు చిట్టమ్మా? మా అమ్మకి మనం ఇక్కడికి వస్తున్నట్టు తెలియకూడదని మనం కూడా విజయవాడ వెళ్తున్నామని అబద్ధం చెప్పాం కదా. తీరా చూస్తే అందరం విజయనగరం వచ్చాం. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయామే. నువ్వేం భయపడకే. మనం ఏమన్నా రాకుండా చోటుకొచ్చినావా? పవిత్రమైన దేవాలయానికి వచ్చినాం. ఏదో ఒకటి చెప్తాంలే. పద రాచిటమ్మా, రండి. ఒరే అవతారం, అక్క, ఈ చిట్టమ్మేంట్రా హచ్చుకుక్కలా మనల్నే ఫాలో అవుతూ విజయనగరం వచ్చేసింది? అవునే అక్క, ఇది నిజంగా 5.5 అడుగుల హచ్చుకొక్కేనే. అందుకే మనల్ని నొగ్గేయకుండా మన వెంటనే పాలు అయిపోతూ వచ్చేసింది. పదరా. చిట్టి, మీరేంటి విజయనగరం వచ్చారు? ఆ ముక్క మేము అడగాలి. మీరేటి మాతో ఒక్క మాటైనా చెప్పకుండా విజయనగరం వచ్చేసారు? మేము అదే అడుగుతున్నాం. మీరు మాకేం చెప్పారు? మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్తామని చెప్పారు. మరి విజయనగరం వచ్చారేటి? విజయవాడ మొక్కు మా అమ్మది, అందుకే విజయవాడలో మొక్కు తీర్చుకున్నాం. కానీ విజయనగరం మొక్కు మా నాన్నదే, అందుకే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. భలే మేనేజ్ చేసావు చిట్టి. నాకు తెలిసే మేం విజయనగరం వస్తున్నట్టుగా నువ్వు ఎలాగో తెలుసుకున్నట్టున్నావు. అందుకే విజయవాడని అబద్ధం చెప్పి ఇక్కడి దాకా వచ్చావు. ఓహో అలాగా, కుటుంబరావన్నయ్య విజయనగరం వస్తానని మొక్కుకున్నాడా? అవునతియా, ఆ విషయం మా నాన్న విజయవాడలాగే చెప్పాడు. అందుకే అటు నుంచి ఇటు విజయనగరం వచ్చేసాము. ఆహా, మంచి పని చేశారు. సిట్టే, అమ్మా నాన్న ఏటి చెప్ప చేయకుండా ఇలా విజయనగరం వచ్చారు? ఏటి చెప్ప చేయకుండా వచ్చింది మేమా? ఇది వార్త మనం విజయనగరం అవుతున్నట్టు మా అమ్మ నాన్నకు తెలీదా? అంటే మనం అనుకోకుండా వచ్చాం కదా అల్లుడు, అందుకే చెప్పలేదు. అనుకోకుండా కాదులే అత్త, నువ్వేదో ప్లానింగ్ తోనే ఇక్కడి దాకా వచ్చావు. అవును కాని కాంతమత్త, అసలు నువ్వు ఏ గుడికి ఎందుకు వచ్చావు? ఇంకెందుకొస్తానే, నీ చెల్లికి ఆ పులిరాజుగాడికి పెళ్లి చేయడానికే వచ్చాను.
ఏముంటుందమ్మా, మీ నాన్నలాగే నేను కూడా ఈ గుడికొస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుందామనే వచ్చాను. ఆహా, సరిపోయింది. అందరం అనుకోకుండానే ఇక్కడ కలిసామన్నమాట. అనుకోకుండా కాదే, నువ్వు అనుకుంటేనే కలిశాం. నేను మాత్రం నేను అనుకోకుండానే కలిసానత్తా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో, నీ ప్లాన్ ఏటో అర్జెంటుగా తెలుసుకోవాలి. లేకపోతే ఎంత దూరం నువ్వు లతను తీసుకురావు. అమ్మా, నాన్న చూసావా, వేన్నాను బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగమ్మా? చిట్టమ్మా, చాలా అర్జెంటుగా మీ అమ్మ నాన్న ఇక్కడి నుంచి పంపించేయాలి. నాన్న, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం మంచిది కాదు. మీరిద్దరు గుళ్ళోకి వెళ్ళిపోండి. మేమెళ్తాం కానీ మరి మొక్కు. బా, నేనేదో ఒకటి చేసి గుళ్ళోకొత్తాను. వీళ్ళెవ్వరికి తెలియకుండా మొక్కు చెల్లించేద్దాం, సరేనా? అలాగే తల్లి, బేగొచ్చేసి ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఎర్రనారాయణకి దొరికిపోతాం. సరే సరే, వెళ్ళండి. అన్నయ్య, ఎక్కడికెళ్తున్నారు? ఉండండి, వీరనారాయణ గారు వచ్చారు కదా. అత్త, ఇక్కడికి మా అమ్మ నాన్న రాలేదు, నువ్వు చూడలేదు అంతే. అదేంటమ్మా, నా కళ్ళతో నేను చూశాక చూడలేదని ఎలా అబద్ధం చెప్తాను? అమ్మా ప్లీజ్, వీరనారాయణ గారికి ఇప్పుడు అత్తయ్య మావయ్య దొరికితే ఏమవుతుందో నీకు తెలుసు. ఈ విషయం ఇంతటితో వదిలేసి దీన్ని ఎక్కువ చేయాలని మాత్రం ట్రై చేయకు. పొరపాటున వాళ్ళ ప్రాణాలకు ఏమన్నా అయిందో నేను జీవితంలో మన ఇంటి గడప తొక్కను. రవి, అవునమ్మా, చిట్టమ్మ ఇప్పుడు మన ఇంటి కోడలు, అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా మనకి బంధువులు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రా రా రా. ఓసే చిట్టమ్మా, భలే దొరికావే. నిన్నిక్కడి నుంచి పంపిస్తే తప్ప లతకి పులిరాజుకి పెళ్లి జరగదు. అంటే ఏదో ఒక రకంగా వీరనారాయణకి మీ అమ్మా నాన్నలొచ్చిన విషయం తెలియజేస్తాను. ఈ గుళ్ళోనే వాళ్ళంతు చూస్తాను. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం అమ్మా. నమస్తే కాంతమ్మ. ఏంటి మీ ఫ్యామిలీ మొత్తం ఈ గుడికి వచ్చారు? అంటే మా పెళ్ళైన తర్వాత మా ఇద్దరిని ఈ గుడికి తీసుకొస్తానని మా కాంతమ్మ మొక్కుకుందంట, అందుకే తీసుకొచ్చేసింది. ఓసి రాక్షసి, మీ అమ్మా నాన్నల్ని తీసుకుని నువ్వొచ్చింది కాకుండా నేను తీసుకొచ్చానని వీరనారాయణకి అబద్ధం చెప్తావా? అలాగా? ఎంతైనా కాంతమ్మ ఈ ఊళ్ళో పని మనిషిగా చేసిందిగా. తనకు పుట్టే బిడ్డలు గొప్పవాళ్లు కావాలని మొక్కుకోనుంటుంది. అందుకే ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్టుంది. ఎందుకే మీరెందుకొచ్చారు బాబాయ్? ఏం లేదమ్మా, ఎప్పుడో మా అన్న పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ గుళ్ళో పూజ చేయిస్తామని మొక్కున్నాం. ఆ మొక్కు చెల్లించకుండానే మా అన్నయ్య మాకు దూరం అయిపోయాడు. ఆయనతో పాటు ఆ ఇద్దరు పిల్లలు కూడా దూరం అయిపోయారు. కనీసం మా అన్న మొక్కు చెల్లిస్తే అయినా దూరమైన మా అన్నయ్య బిడ్డలు దగ్గరవుతారని మొక్కు చెల్లించుకుందామని వచ్చాం. తప్పకుండా మీ అన్నయ్య పిల్లలు మీకు దొరుకుతారు బాబాయ్. నీ నోటి పుణ్యాన మా పిల్లలు మాకు దొరికితే మా అంత అదృష్టవంతులు ఇంకొకరుండారమ్మా. ఇంకా అక్కడే నిలబడ్డారే, గుళ్ళోకి వెళ్దాం పదండి. అలాగేనమ్మా. పదండి. 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 పద. అబ్బా,
ఒరే కోటిగా ఏటి బావా ఈ కాంతమ్మ గారేంట్రా 10 వచ్చేస్తున్నారు ఇంకా రాలేదు. వస్తారులే బావా. ఏంట్రా వచ్చేది? అవతల ముహూర్తం టైం దాటిపోతుంటే. ఏటేటేటేటి ముహూర్తమా? నువ్వు చేసుకునే దొంగ పెళ్లికి కూడా ముహూర్తం ఉంటాదేటి? యాదవ్వ చేసేది ఎదవ పనైనా ముహూర్తం పెట్టి మరీ చేయమని మా తాత మా నాన్నకు చెప్పాడు, మా నాన్న నాకు చెప్పాడు. ఫోన్ ఇవ్వరా.